గాడ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుత దేవా వందనాలు, సహాయకుడా నీకు వందనాలు, మా బలార్జుడా నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో సంవత్సరం అంతా కాచి కాపాడి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. దర్శించండి, మేలు చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి. సిలువ చాటున మరుగు చేయండి. యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అమ్మా, మీరందరూ క్షేమంగానే ఉన్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించడం అన్నది మనం అలవాటు చేసుకుంటా ఉన్నాం. మరి ప్రతి ఎపిసోడ్లో దేవుణ్ణి స్తుతించి స్తుతులు చదువుకుని తర్వాత వాక్యంలోనికి మనం అడుగు పెడతా ఉన్నాం. మరి ఈరోజు స్తుతులకి అంశం ఏంటంటే కీర్తనల గ్రంథము 107వ సంకీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. మన దేవుడు అంటమ్మా దయాళుడంట, దయ కలిగిన దేవుడంట. మనుషులని ఎవరైనా అమ్మ మీరు ఎలా ఉన్నారంటే ఏమోనండి మీ దయ, ఏదోలేండి మీ దయ అంటారు. కానీ మనుషుల దయ కన్నా ప్రతి వ్యక్తికి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క దయ. హల్లెలూయా. ఈ దేవుని యొక్క దయ చూపించడానికే మన దేవుడు దయాళుడట. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఈసారి ప్రభువా నీ దయను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు స్తుతులు తండ్రి అని మనం చెల్లిస్తూ మా అమ్మగారు స్తుతులను చెల్లించుచుండగా మీరు ఏకీభవించి నీకే స్తోత్రము అని మా అమ్మగారితో పాటు మీరు కూడా చెప్పండి. మీ నోరులను తెరచి మనస్సులను తెరచి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించుట ద్వారా, స్తుతించుట ద్వారా మీ జీవితంలో గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఇప్పుడు మా అమ్మగారు చెప్తుండగా మీరు స్తుతులలో ఏకీభవించండి. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు వాక్యంలో ఒక మాట ఉంది, అది మనం చదువుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు కదా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని విడిపించుటకు మన దేవుడు పుట్టాడమ్మా మన లోకంలో. చెరలో ఉన్నవారికి అంటే కష్టాల్లో ఉన్నవారి గురించి దేవుడు పుట్టాడు, శ్రమల్లో ఉన్నవారి గురించి దేవుడు పుట్టాడు, ఇబ్బందుల్లో ఉన్నవారి గురించి, ఇరుకుల్లో ఉన్నవారికి, అనేక నానా రకాల బాధల్లో ఉన్న వారి గురించి అని దేవుడు అంటున్నాడు. నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను కానీ ధనవంతులకు కాదన్నాడు. హల్లెలూయా. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు, యెహోవా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకే ఈ భూమి మీద పుట్టించాడండి. హల్లెలూయా. దేని కొరకు పుట్టించాడంటే శ్రమలో ఉన్న వారికి విడుదలకు, నలిగిన వారిని విడిపించుటకు, బాధపడుతున్న వారిని ఓదార్చుటకు. బేదలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలు పడుతుంటారు. ఆ బాధలన్నీ దేవుడు ఆశీర్వాదం ద్వారా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి, మేలులు ఇచ్చి, ధనాన్ని ఇచ్చి ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు బేదల కొరకు పుట్టి ఉన్నాడంటమ్మా. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు గుడ్డి వారికి చూపును కలుగుటకు. గుడ్డివారంట దేవుని చూడలేని వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. అలాగే కాకుండా నిజమైన గుడ్డివారు ఉన్నారట. ఆ గుడ్డివారికి దేవుడు చూపునిచ్చాడు, దేవుణ్ణి చూసే చూపునిచ్చాడు, దేవుని స్తుతించే చూపునిచ్చాడు, దేవుని ఆరాధించే కళ్ళు మనం కలిగి ఉండాలా, ఆయన్నే మనం చూడాలా. దేవుడు అంటున్నాడు గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించాను. గుడ్డి వారికి అనేక మంది కళ్ళు లేని వాళ్ళకి దేవుడు కళ్ళునిచ్చాడమ్మా.
చేతులు లేని వాడికి చేతుల్ని ఇచ్చాడు, పక్షవాయువు గల అతన్ని లేవదీశాడు. మన కొరకే ఆయన జన్మించి ఆయన ఈ లోకానికి వెలుగును తీసుకురావడానికే ఆయన మన కొరకు జన్మించాడు. ఆయన వెలుగు మన ద్వారానే లోకానికి ప్రచారం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకానికి వచ్చిన విషయం ఏంటంటే పేదలకు సువార్త ప్రకటించుటకే. తర్వాత అంటున్నాడు, ఆయన నన్ను అభిషేకించెను. దేవుడిని అభిషేకించి పంపించాడంట యెహోవా దేవుడు. వచ్చిన నలిగిన వారిని విడిపించుటకు. నలిగిపోతున్నారు, ఎన్నో కష్టాల్లో నలిగిపోతున్నారు, బాధల్లో నలిగిపోతున్నారు, వేదల్లో నలిగిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలాంటి వారికి ఇదే శుభవార్త. మీకు ఒక శుభవార్త దేవుడిచ్చాడు. మీరు ఎంత నలిగిపోతున్నారో మీకు ఒక శుభవార్త దేవుడిచ్చాడు. అదేంటంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుని తట్టు మీరు తిరిగితే దేవుడు మీ జీవితాల్లో వెలుగునిస్తాడట. హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్ రోజున దేవుడు మన కొరకు పుట్టి మన జీవితాలు మార్చడానికే దేవుడు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనందరి కొరకి ఈ లోకానికి వచ్చి మనందరి గురించి మనకి వెలుగునిచ్చి ఆ వెలుగు ఈ లోకానికి దేవుడు చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం స్తుతులు చదువుకుందామమ్మా. న్యాయవంతుడా నీకే స్తోత్రం, మాట తప్పని వాడా నీకే స్తోత్రం, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడా నీకే స్తోత్రం, దేన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకునే దేవా నీకే స్తోత్రం, నేను కూర్చుండుట లేచుట చూచే దేవా నీకే స్తోత్రం, తలంపు పుట్టక ముందే గ్రహించే దేవా నీకే స్తోత్రం, నడకను పడకను పరిశీలించే దేవా నీకే స్తోత్రం, వెనుకకు ముందును ఆవరించిన దేవా నీకే స్తోత్రం, నీ చేయి నా మీద ఉంచిన దేవా నీకే స్తోత్రం, పెండమునై ఉండగా నన్ను చూచిన దేవా నీకే స్తోత్రం, నీతి మార్గమున నడిపించే దేవా నీకే స్తోత్రం, బలాత్కారము నుండి విడిపించే దేవా నీకే స్తోత్రం, బలము నీదని చెప్పిన దేవా నీకే స్తోత్రం, సమస్త జీవులకు ఆహారం ఇచ్చు దేవా నీకే స్తోత్రం, చెరలో నుండి ప్రాణమును తప్పించిన దేవా నీకే స్తోత్రం, సమభూమి గల ప్రదేశమందు నడిపించే దేవా నీకే స్తోత్రం, దయాదాక్షములు గల దేవా నీకే స్తోత్రం, అందరికీ ఉపకారి నీకే స్తోత్రం, ప్రతి జీవి కోరికను తీరుస్తున్న దేవా నీకే స్తోత్రం, నిన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడే దేవా నీకే స్తోత్రం, యెరూషలేము కట్టువాడా నీకే స్తోత్రం, చెదరని ఇశ్రాయేలును పోగు చేయువాడా నీకే స్తోత్రం, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా నీకే స్తోత్రం, నిజముగా మొరపెట్టు వారిని కాపాడే దేవా నీకే స్తోత్రం, అధిక శక్తి గల దేవా నీకే స్తోత్రం, మితిలేని జ్ఞానం గల దేవా నీకే స్తోత్రం, దీనులను లేవనెత్తువాడా నీకే స్తోత్రం. యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకొని మనం పాపకి సమయం ఇచ్చేద్దామమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి స్తుతుల్ని దీవించి ఆశీర్వదించును గాక. క్రాంతి టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అమ్మ, మా అమ్మగారు ఇంతసేపు స్తుతులు చెప్తా ఉండగా మీరుండి ఏకీభవించారు కదా. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది క్రిస్మస్ నెల, డిసెంబరు 25వ తారీఖు క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ క్రీస్తు పుట్టుక అన్నది 2014 సంవత్సరాల క్రితం ఎక్కడో బెత్లెహేములో దేవుడు జన్మించాడు. అవును, నిజమే. కానీ ఈరోజు మన అంశం ఏంటంటే మన హృదయంలో యేసయ్య జన్మించాలి. ఆమేన్, ఆమేన్. నీ హృదయంలో యేసయ్య జన్మించాలి. చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది ప్రభువారు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాలకి ముందే ప్రవక్త అయిన యెషయాకి దేవుడు సెలవిచ్చిన మాట, యెషయా ద్వారా దేవుడు మాట్లాడిన మాట. అయితే ప్రతి ఒక్కరికి పేర్లు ఒక్కటి ఉంటాయి, లేదా 2 పేర్లు ఉంటాయి. కానీ మన దేవునికి ఇక్కడ ఎంత పెద్ద పేరు ఉందో. అసలు పేర్లు అన్నవి ఎలా పెడతారు, ఎక్కడి నుంచి ఇది ప్రారంభించారు అంటే, మొట్టమొదట మనం చూస్తే ఆదికాండంలో ఆదాముని దేవుడు పిలిచి తాను సృజించిన లేదా తాను నోటి మాట ద్వారా పుట్టిన ప్రతి జంతువుని దేవుడు ఆదాము ద్వారా వాటికి ఏ ఏ పేర్లు పెడతాడో అని దేవుడు ఆదాము యొద్దకు, ఆదాము దగ్గరికి, లేకపోతే ప్రతి జంతువుని తీసుకుని వచ్చినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆదాము పేరు పెడితే అది దానికి కలిగిందంట. ఆ పేరు పెట్టడానికి దేవుడిచ్చాడు అవకాశము. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి, జంతువులకే కాదు మనుషులకే కూడా పేర్లు ఉంటాయి. ఆదాము తన భార్య అయిన అవ్వను చూచి అవ్వకి కూడా తన పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్క మనిషికి పేరు పెట్టే అవకాశము దేవుడిచ్చాడు. అసలు పేరు పెట్టే అవకాశము దేవుడిచ్చాడు. ఇంకా మనం ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనంలో, భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టమును విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను అని అక్కడ వ్రాయబడింది. లెమెకు అనే తన తండ్రి తన కుమారుడికి ఇతడు మనకి నెమ్మది కలుగజేస్తాడు అని నోవహు అని పేరు పెట్టాడట. అంటే ఇక్కడ ఆదాము జంతువులకు పేరు పెట్టాడు. అలాగే ఒక తండ్రి తన కుమారుడిని చూచినప్పుడు తన యొక్క ప్రస్తుత బాధలన్నీ శాపాలన్నీ తొలగిపోతాయి, ఇతని వల్ల మనకి నెమ్మది కలుగుతుందని ఒక చంటి బిడ్డను చూచి ఇతని పేరు నోవహు అని పెట్టాడంట. నిజంగానే ఆ రోజుల్లో నెమ్మది జరిగింది నోవహు యొక్క కుటుంబంలో. ఎందుకంటే జలప్రలయం వచ్చింది, ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పటికీ నోవహు కుటుంబము నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఆ పేర్లు ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ ద్వారా మనకేదో ఉపయోగమని ఇంకా మనం చూస్తే అలాగా చాలా సందర్భాల్లో పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే నిర్గమాకాండంలో మోషేని ఫరో కుమార్తె నీళ్లలో నుండి తీసితిని గనుక ఇతడి పేరు మోషే అని పేరు పెట్టిందంట. హల్లెలూయా. అంటే ఒక్క పేరు కలగాలంటే దాని ముందు సందర్భం ఉంది. దేవుడు ఆదాము ఏ జంతువులకి ఏం పేర్లు పెడతాడో అని ప్రతి జంతువుని ఆదాము ముందుకి తీసుకొచ్చాడట. అలాగే ఇక్కడ లెమెకు తన భూమి లేదా ఈ ప్రపంచం శపించినందువల్ల ఈ పుట్టిన కుమారుడు ద్వారా మనకి నెమ్మది కలుగుతుందని నోవహు అని పేరు పెట్టాడు. అలాగే మోషేని నీళ్ళల్లో నుంచి తీసాను కదా అని ఫరో కుమార్తె ఆమె మోషే అని పేరు పెట్టింది. అయితే ఏ సందర్భాలను బట్టి ఏ మనుషులు ఏ వ్యక్తులకి పేర్లు పెట్టుకున్నప్పటికీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మన ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడైన యేసయ్య పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరములకు ముందే ప్రభువారు
అక్కడ రాయిస్తున్నది ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మన దేవుడికి ఎంత పెద్ద పేర్లు చూడండి, 5 రకాల పేర్లు ఉన్నాయి ఇక్కడ. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన పుట్టక ముందే తండ్రి చిత్తం ఉంది. అతను మన దేవుడు తండ్రి కుడిపార్శ్వంన కూర్చున్నప్పుడు తండ్రి యొక్క చిత్తం ఉంది. ఆయన భూలోకానికి వచ్చి ఆయన రాజ్యభారము ఉంటుందట ఆయన మీద. ఏ రాజ్యభారము? ఇశ్రాయేలు యొక్క రాజ్యంను గూర్చిన భారమా, లేదు యోధా యొక్క రాజ్యంను గూర్చిన భారం అంటే కాదు, పరలోక రాజ్యం యొక్క భారము అతని భుజముల మీద ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువారు లోకంలో జీవించినప్పుడు రాయబడిన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో 4 సువార్తల్లో ఎక్కువ ఉపమానాలు పరలోక రాజ్యంను గురించే ప్రభువారు చెప్పారు. సరే చూద్దాం. ఇప్పుడు మన దేవుడు మన హృదయాలలో జన్మించాలి. నీవు పుట్టినప్పటి నుంచి క్రిస్మస్లు చేసుకుంటూ ఉన్నప్పటికీ, లేదా నీకు ఊహ తెలిసినప్పటి నుంచే క్రిస్మస్ మీ ఇంట్లో ఒక పండుగలాగా వైభవంగాను చాలా హంగామాగాను ఘనముగాను జరుగుతూ ఉన్నప్పటికీ, ఈరోజు ప్రభువారు నీతో మాట్లాడుతున్న ఆ మాట ఏంటంటే, నీ హృదయంలో యేసయ్య జన్మించాడు. నీ జీవితంలో ఆశ్చర్యము జరిగితేనే కానీ నీ బ్రతుకు మారదు అని అనుకుంటున్న బ్రతుకులు చాలా ఉంటాయి. ఈరోజు ఒక ఆశ్చర్యకార్యం జరగాలి, లేకపోతే నా బ్రతుకు మారదు. ఈరోజు నా జీవితం మారిపోవాలంటే ఒక ఆశ్చర్యకార్యాలు జరగాలి, లేకపోతే నా బ్రతుకులో నేను జీవించలేను, ఈ బ్రతుకు నా వల్ల కాదు, ఈ బ్రతుకు భారము అని అనుకుంటూ నామకార్థంగా క్రిస్మస్లు కనుక నువ్వు చేసుకుంటే, ఈరోజు ఆశ్చర్యకరుడుగా ఆయన నీ హృదయంలో జన్మించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ హృదయంలో దేవుని నువ్వు ఎలాగ చూసుకోవాలంటే, ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన చేయగలడు. నా బ్రతుకు మారదనుకుంటున్నానా? మారుతుంది. ఈ ఆశ్చర్యం ఆయన చెయ్యగలడు. నా జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు నా దేవుడు జరిగించగలడు. ఎందుకంటే క్రిస్మస్ నేను నామకార్థంగా చేసుకోవట్లేదు, నా హృదయంలో దేవుణ్ణి అంగీకరించి క్రిస్మస్ జరుపుకుంటున్నాను కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, నా బ్రతుకును మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఇంకొక పేరే ఉంది, ఆలోచనకర్త. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలకి, ఒకవేళ నువ్వు కూరుకుపోయిన సమస్యల్లో కనుకుంటే, ఒకవేళ నీ చుట్టూ నువ్వు విడిపించుకోలేని పన్నాగాలే కనుకుంటే, ఒకవేళ నీకు తెలియకుండా నీ కాళ్ళకి అడ్డగోలుగా బంధాలుగా సాతానుడు అడ్డుపడతా ఉంటే, ఇప్పుడు నీకేం కావాలి అంటే ఆలోచన. ఎలా తప్పించబడాలో ఆలోచన కావాలి. ఈరోజు నీ జీవితంలో ఇటువంటి స్థితే కనుక నీకుండి, నాకు ఒక ఆలోచన కావాలి, నాకెవరు ఆలోచన చెప్తారని పెద్దలను లేదా నీ యొక్క స్నేహితులను, నీ యొక్క కుటుంబీకుల్ని, నీ యొక్క చుట్టాలని నీవు అడిగి ఉంటావు. కానీ ఈరోజు ఆలోచనకర్తగా ఆయన నీ హృదయంలో జన్మించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆలోచన ఇచ్చే ఆలోచనకర్తగా ఆలోచన చేయండి. ప్రభువారు పశువుల తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న బాలుడిగా 2014 సంవత్సరాల క్రితము బెత్లెహేములో జన్మించేశారు. ఈరోజు మనకి జన్మించాల్సిందే అటువంటి పొత్తి గుడ్డలతో పశువుల తొట్టెలో జన్మించే యేసయ్య కాదు, నీ బ్రతుకును మార్చే ఆశ్చర్యకరుడు నీ హృదయంలో జన్మించాలి. నీ బ్రతుకును మార్చే ఆలోచనకర్త, నీకు తెలియని ఆలోచన నీకు ఇచ్చి నిన్ను నడిపించి ముందుకు తీసుకెళ్ళగలిగే ఆలోచనకర్త నీ హృదయంలో జన్మించాలి. మూడవదిగా అక్కడ ఉంది, బలవంతుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఏంటండి! ఎవరికన్నా ఉందమ్మా ఆ పేరు? ఉంటుందా ఎవరికన్నాను?
ఎవ్వరికీ ఉండవు. మన దేవుడట బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు బలవంతుడు. నువ్వు యేసయ్యని బలవంతుడిగా నీ హృదయంలో, యేసయ్య ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. హల్లెలూయా. ఎలా జన్మించాలంటే నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనుడిని, నేనేమి చేయలేను ప్రభువా, నా జీవితం నేను బ్రతకలేకపోతున్నాను, ఈ భారము మొయ్యలేకపోతున్నాను, ఇది నా వల్ల కాదు, నేను బలహీనురాలిని లేదా నేను బలహీనుడను అని నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో బలవంతుడైన యేసయ్య ఈరోజు జన్మించాలి. ఎప్పుడైతే బలవంతుడైన యేసయ్య నీ హృదయంలో జన్మిస్తాడో ఆటోమేటిక్గా నీ యొక్క బలహీనమంతా కొట్టివేయబడి నీలో బలవంతుడి అయిన యేసయ్య యొక్క దీవెనలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నీ భారము నీవు మొయ్యాల్సిన పని అంత మాత్రము లేదు, అది బలవంతుడైన యేసయ్య మోస్తాడు. నీ బ్రతుకు నువ్వు లాగలేకపోతున్నాను ప్రభువా, నేను బ్రతకలేకపోతున్నానని భారముగా కనుక నువ్వు జీవిస్తున్నావా, ఈరోజు బలవంతుడైన యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే గనక నీవు బలహీనుడవు కావు. నీ బ్రతుకు భారమైనది కాదు, యేసయ్య బలవంతుడు, ఆయనకి అప్పచెప్పాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ ఇంకొకటి ఉంది పేరు, అదేటట నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, నిత్యుడగు తండ్రి. మన దేవుడట నిత్యుడు తండ్రి. హల్లెలూయా. నువ్వు తండ్రి అని మన యొక్క కన్న తల్లిదండ్రులను కొంతకాలం పిలుస్తాం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత ఉద్యోగరీత్యాయో పెళ్లిరీత్యాయో వారిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ నిత్యుడగు తండ్రి నిరంతరము మనకు ఉంటారు. మనం చెయ్యి ఇలాగ ముడుచుకొని, తండ్రి నేను నీ చెయ్యి పట్టుకున్నా, నువ్వు నా చెయ్య పట్టుకోండి. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నారు, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమ చూస్తావు అని. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని. ఈరోజు నమ్ము. నిత్యుడగు తండ్రి నీ హృదయంలో జన్మించబోతున్నారు. నీ కన్న తండ్రి దూరంగా ఉండొచ్చు, లేదా నీ బాగోగులు చూసి నిన్ను తండ్రిలాగా నిన్ను అన్ని విధాలా కాచి కాపాడి నీ మంచి మంచి ఆశించే ఎవరో ఒకరు నీకు దూరంగా ఉండొచ్చు. కానీ ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిత్యుడగు తండ్రిగా ఈరోజు నీ హృదయంలో యేసయ్య జన్మించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది అక్కడ, అదేంటంటే సమాధానకర్తయగు అధిపతి అట. సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త, మరలా దానికి అధిపతి అన్నమాట మన దేవుడు. ఈ లోకంలో సమాధానం లేకపోతే బ్రతకలం. ఒక ఫ్రెండ్తో మాట్లాడాలంటే సమాధానం ఉండాలి, ఒక ఇంటిలో నివసించాలంటే సమాధానం ఉండాలి, భర్తకి భార్యకి మధ్య సమాధానం ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం ఉండాలి, ఇంటి వారికి పక్కింటి వారికి మధ్య సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉండాలి, రాష్ట్రాలకు సమాధానం ఉండాలి, దేశానికి సమాధానం ఉండాలి. అటువంటి సమాధాన కర్తయ్యకు అధిపతి ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా అంశానికి వస్తున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో ఈరోజు యేసయ్య జన్మించాలి. ఎలాగ జన్మించాలి? ఆశ్చర్యకరుడుగా జన్మించాలి. నీ జీవితంలో జరగని ఆశ్చర్యం ఈరోజు జరుగుతుందని నువ్వు నమ్ముచున్నావా? అయితే ఆశ్చర్యకరుడైన యేసయ్య నీ హృదయంలో క్రియ చేయుటకు ఆయనకి అవకాశం ఇవ్వు. నీకు రాని ఆలోచన దేవుడు ఆలోచన చెప్పాలనుకుంటున్నాడు. నీ బలం ఏంటో దేవునికి తెలుసు, నీ బలహీనత కూడా దేవునికి తెలుసు. నీ బలహీనతను బట్టి, నీ బలమును బట్టి నీకు ఆలోచన చెప్పే గొప్ప ఆలోచనకర్త ఆయన, గొప్ప మేధావి, అనంత జ్ఞాని ఆయనను నీ హృదయంలో ఈరోజు జన్మించి, బలవంతుడైన దేవుడు ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. నిత్యుడగు తండ్రి ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. సమాధాన కర్తయగు అధిపతి ఈరోజు నీ హృదయంలో జన్మించాలి. ఇవి దేవునికి ఉన్న పేర్లంట. పేర్లు దేనిని సూచిస్తాయంటే గుణ లక్షణాలను
సూచిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనుషులు ఒక పేరు పెట్టుకొని దానికి వ్యతిరేకంగా జీవిస్తున్న సందర్భాలు చాలా ఉంటాయి. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. దావీదు అంటాడు కదా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఇంకా బైబిల్లో మరొక చోటు ఉంది, అబద్ధమాడ నేరని దేవుడు అని. ఇంకొక చోటు ఉంది, శ్రీమంతుడగు దేవుడు అని. అవన్నీ ప్రక్కన పెడితే మన దేవుడి యొక్క పేరేంటంటే మొత్తానికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ 5 లక్షణాలతో కూడిన యేసయ్య గనక ఈరోజు నీ హృదయంలో జన్మిస్తే, ఈరోజు నీ బ్రతుకుల్లో జన్మిస్తే, నిజముగా ఇది నీ జీవితంలో మరపురాని క్రిస్మస్ అవుతుంది. ఈరోజు ప్రభు చెప్పే, ప్రభా నీవు బలవంతుడవట, ఇదిగో నా భారము. ప్రభా నీవు ఆలోచన కర్తవట, ఇదిగో నా సమస్య. ప్రభా నువ్వు ఆశ్చర్యకరుడవంట, ఇదిగో నా జీవితం. ప్రభా నువ్వు నిత్యుడగు తండ్రివట, ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నువ్వు సమాధానం నాకు కర్తట. ప్రభా నాలో, నా గృహములో, నా జీవితంలో, నా పిల్లలకి, నా భర్తకి, నాకు సమాధానం కలుగుతాయని నిన్ను నువ్వు దేవునికి అర్పించుకొని క్రిస్మస్ జరుపుకో. అట్టి క్రిస్మస్ వల్ల నీకు గొప్ప మేలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇప్పుడే కలుగును గాక. ప్రార్థన. ప్రభువా, ఆకాశమందున్న మా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు, సహాయకుడవు, మహాబలాఢ్యుడవు, నీకు వందనాలు. ఈరోజు మా హృదయంలో నువ్వు జన్మించండి అయ్యా. నువ్వు లేని క్రిస్మస్ మేము చేసుకోకూడదయ్యా. నిన్ను కలిగిన క్రిస్మస్ మాకు అనుగ్రహించండి ప్రభా. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి, ఉపకారాలు చేయండి. నాతో పాటు ప్రార్థనలో మోకరించండి. ప్రతి ఒక్కరిని నీకు అప్పగిస్తున్నాం. వారి చేతులు మీరు పట్టుకుంటున్నట్టు చూపిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. ఒక సహోదరిని చూపిస్తున్నాం, వందనాలు ప్రభా. ఆమె మీరు ఖచ్చితంగా పట్టుకున్నాను అంటున్నారు. నీకు వందనాలు. దర్శించండి, మేలు చేయండి, ఉపకారాలు చేయండి. ప్రతి ఒక్కరిని దీవించమని మా తండ్రిని ప్రియ కుమారుడు నైనా యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ప్రభు మహాకృపను బట్టి అనేక మంది ఫోన్లు చేసి, అమ్మ మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మమ్మల్ని వాడుకున్నది దేవాది దేవుడు మాత్రమే, మేము కాదు. మేము అసలు ఇలాగా కాంతి టీవీలో మాట్లాడాలి అని కూడా మేము ఏనాడు అనుకోలేదు. దేవుడిచ్చిన అవకాశం ఇది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబరు వస్తుంది, దానికి ఫోన్ చేయండి. మా దగ్గర ప్రార్థనా యోధులు ఉన్నారు. మీ గురించి ప్రార్థించి కనిపెట్టి దేవుడు చెప్పే సమాధానము ప్రభువు మీకు ఇస్తారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.